3 స్ట్రీట్స్ లో హత్య జరిగిన స్ట్రీట్ ని టైం ని నారో డౌన్ చేసేసాం. థ్యాంక్స్. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే హత్య జరిగినప్పుడు వర్షం పడలేదు, ఆ తర్వాతే పడింది. అండ్ ఆ స్ట్రీట్ నుంచే సౌండ్ వచ్చింది. సో అక్కడే ఎక్కడైనా పొడుచుండాలి. ఈ 200 మీటర్స్లో ఏ ఇల్లు మిస్ అయిందన్నా? ఇదిగో ఈ ఇల్లే. 3 సార్లు తలుపు తట్టినా ఏ రెస్పాన్స్ లేదు. పక్కింటి వాళ్ళని అడిగావా? మళ్ళీ అడిగి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఏం లేదు, పక్కింట్లో ఎవరూ లేరా? అవినాష్ ఉంటాడే, వాడి గెస్ట్ హౌస్ లో చూసారా? ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, వెళ్ళి చూడండి. ఓకే, నేను వెళ్తాను. చెప్పండి జావేద్. V1 కేసు డీటెయిల్స్ అడిగారు కదా సార్? అవును సార్. సైకిల్లో వచ్చి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం, ఇలా ఎన్నో స్టేషన్లో రిపోర్ట్ అవని చిల్లర కేసులు ఉన్నాయి సార్. సెప్టెంబర్ 11th హత్య జరిగిన రాత్రి కూడా ఎవడో చైన్ స్నాచింగ్ చేశాడు సార్. ఏమైంది? ఏం లేదురా. అగ్ని. రే జుడి, ఇక్కడికి ఎలా వచ్చారా? నా బంగారం. ఎవరు? ఏం కావాలి? మేము ఒక మర్డర్ కేసుకి సంబంధించి అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అమ్మాయిని 3 రోజులకు ముందు చంపేశారు. దీని గురించి ఏమైనా తెలుసా? నాకదేం తెలీదు. ఏ ఆ రోజు ఇంట్లో లేరా? నో, ఆ రోజు ఇంట్లోనే ఉన్నా. మామూలుగా లేదు, తలనొప్పి, అందుకే త్వరగా పడుకున్నాను. ఏ ఎందుకు తలనొప్పి? తాగాను ఎక్కువగా. ఎప్పుడు పడుకున్నారు? 8ంటికి. జూడీ నో స్టే. నైస్ డాగ్. లునా, మనం అడిగిన ప్రశ్నలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతని సమాధానం వెంటనే వచ్చింది. అవినాష్ చెప్పింది ఏది నిజం కాదు. పాపం ఆయనే ఒక కథని కల్పించుకుని చెప్తున్నారు. లుక్, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, లేదంటే పరువు పోతే. వీడికంత సీన్ లేదు అగ్ని, వీడు చేసి ఉండడు. పోరా. ఎవరు? చేతికి దొరికి చంపేస్తా. పోగరా. చెప్పు. అగ్ని ఎక్కడున్నా? ఒంటరిగా చీకట్లోకి వెళ్ళకు, నేనొస్తున్నా. Ah!
ఎరా చీకటిని చూసి చిన్న పిల్లలు భయపడుతున్నావు. చీకటి జాగ్రత్తగా ఎక్కించండి. త్వరగా తొందరగా ఎక్కండి. ఫాస్ట్ ఫాస్ట్ పోనివ్వండి. ఏ ఏంట్రా నవ్వు? కూర్చో. నువ్వు ఈ డ్రెస్లో కంటే సరిలో మత్తి పోగొడతావు. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోయావు? అంటే నువ్వేదో తప్పు చేసావు. సెప్టెంబర్ 11th ఎక్కడున్నావు? నాకు సీన్ లేదన్నా. మనిషిని చూడగానే అర్థమైపోతుంది. ఎక్కడున్నావని అడిగాను. శిరీష్ను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. తనెవరు, నీ గర్ల్ ఫ్రెండా? అది తెలుసుకుని నువ్వేం చేస్తావే? ఫైబర్ లాఠీ తీసుకుని కొట్టాననుకో 40 ఏళ్లకే నరాలు వీకై చచ్చూరుకుంటావు. నువ్వే ఆ అమ్మాయిని చంపావని తెలుసు. ఎందుకు చంపావో చెప్పు. ఎంక్వైరీకి తీసుకొచ్చి ఇలా కుమ్ముతున్నావు. ఇక్కడ రికార్డ్ అయిన దాంతో నీ మీద కేసే పెట్టచ్చు తెలుసుగా. నువ్వు ఈ రూమ్ వదిలి బయటికి వెళ్తే కదా. నువ్వెంత టైం కావాలన్నా తీసుకో. ఇక్కడ నేనిచ్చేదే రిపోర్ట్. తప్పుడు వ్యక్తిని పట్టుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నావు. టైం వేస్టా? సరే. సెక్షన్ 177 అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సెక్షన్ 179 నిజం దాచిపెడుతున్నావు. ఓకే, ఇదే రాసుకుంటాను. నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. నువ్వెప్పుడైనా జైలు ఎలా ఉంటుందో చూసావా? అక్కడ నీ కుక్క కూడా ఉండలేదు. అది వేరే లోకం. 8x8 రూమ్, ఓపెన్ టాయిలెట్. ఇన్నాళ్ళు నువ్వు ప్రైవేట్ గా 4 గోళ్ల మధ్యం చేసింది 40-50 మంది ముందు చేయాల్సి వస్తుంది. గెట్ రెడీ ఫర్ ఇట్. నన్నేం చెప్పమంటావు? నిజం. నేను చంపలేదు. అయితే ఇక్కడే ఉండి చావు. నేను చంపలేదు. హాయ్ అగ్ని, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా? ఏంటి సార్ అంత పని చేశారు? ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండుండొచ్చుగా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నా క్యాబిన్ కి. ఒకసారి డీడీని కలిసి వెళ్ళి. నేను కాల్ చేశాను కదా. నేను వచ్చేలోపు నేను చీకట్లోకి ఎవరు వెళ్ళమన్నారు? నీకెందుకు ఈ హీరోయిజం? అలాంటిదేం లేదు. సరే, మర్డర్ కి మోటివ్ ఏంటో అవినాష్ ఏమైనా చెప్పాడా? డాక్టర్ ఏమన్నారో అడుగు. ఏంటి, నేను ట్రీట్మెంట్కి వస్తే తగ్గిపోతుందన్నారా? నువ్వు చేసింది మాత్రం తప్పని ఒప్పుకోవే. అయినా నేనేం తప్పు చేశాను? నీ వీక్నెస్ ని దాచుకోవడానికి అందరి మీద మండి పడకు. దీపా, డీడీని కలవాలి. అగ్ని వచ్చాడని చెప్పు. ఓకే లూనా. ఏంటా చూపు? కూర్చో. హలో సార్, బాగున్నారా? ఓ విషయం చెప్పనా? మన ఒంటికొచ్చే వ్యాధులన్నీ మనసుకు సంబంధించినవి. చీకట్లోకి వెళ్తే ఏం కాదని నువ్వు నమ్మాలి. నువ్వేదైతే నమ్ముతావో అదే జరుగుతుంది. శామ్ మీద చూపించే శ్రద్ధ కొంచెం నీ మీద చూపించు. లూనా, డీడీ మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు. చెప్పండి సార్. సారీ మేడం, ఆ రోజు సరిగా మాట్లాడలేకపోయాను. చెప్పండి, ఏంటి విషయం? శామ్ మొన్న నాన్న కావాలని ఏడ్చి లేటుగా నిద్రపోయింది. ఇంతమంది ఉన్నా మేము తనని కంట్రోల్ చేయలేకపోతున్నాం.
దయచేసి మీరొక్కసారి వచ్చి తనని చూసి వెళ్ళండి. కొంచెం మేనేజ్ చేయండి మేడం, తప్పకుండా వస్తాను. మీరింకా ఎన్నాళ్ళని ఈ నిజాన్ని దాచబోతున్నారు? షూట్ చేయడం నేర్చుకున్నప్పుడే నేను షూట్ చేసి ఉండాలి. థింగ్స్ అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. నువ్వు ఒక ఫోన్ కూడా అటెండ్ చేయలేవా? సారీ బ్లెస్సీ, అప్పుడు నేను మూడౌట్లో ఉన్నాను. ఏమైంది బంగారం? స్టేషన్లో ఒకరు అది వదిలే. సరే, ఇదేంటి నన్ను భయపడ్డానికా? అంతా వేస్ట్ అయిపోయిందిగా. అవును, నువ్వెలా కనిపెట్టావు? అంత పెద్ద జేమ్స్ బాండ్వా నువ్వు? మరి చంపడానికి వచ్చినోడు కత్తిని పర్ఫెక్ట్ యాంగిల్లో ఉంచి నీళ్లు తాగి ఫ్రిడ్జ్ లో పెట్టెళ్తాడా? వాటర్ మార్క్ కూడా ఇంకా పోలేదు. ఓవర్ గా మాట్లాడావు, షూట్ చేసేస్తాను. ఈ ఇంట్లో ఒక రౌడీయే ఉండాలి, అది నేనై ఉండాలి. ఓహో, ఫ్రిడ్జ్ లో నీళ్లు కత్తి యాంగిల్ అని ఓవర్ గా మాట్లాడావుగా. దమ్ముంటే ఇదేంటో కనిపెట్రా. లెమన్ ని యూజ్ చేసి జిమ్మికి ఏదో చేసావు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్వింగ్ పజిల్స్ కదా. రేయ్, తుపాకీ గుచ్చుకుంటుందిరా. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవే. రేయ్, ఏడుస్తున్నావు కదా. మనకి పాప పుడితే నన్ను పట్టించుకోవు కదా. ఏయ్, నువ్వేనే నా ఫస్ట్ పాప. నిజంగానా? ఊరికే పోరా. హే, సూపర్ గా ఉంది ఎక్స్ప్రెషన్. రా, ఓ సెల్ఫీ తీసుకుందాం. ఏంటి బుల్లి గొరిలాలా పోసేస్తున్నావు? వీడియో తీకు. రావే నా పొట్టి. ఏయ్ బావా బావా, కుల్ఫీ బావా. అదే కదా ఇప్పుడు తింటున్నావు. అది నీకు, నాకు. వెళ్ళు. చేంజ్ లేదే. నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురా, నేను ఉండమంటాను. వెళ్ళు. ఏయ్